ప్రధాన వార్తలు ఆంధ్రజ్యోతికి. రాష్ట్రంలో ఐపీఎస్ల సంఖ్యను 105కు పెంచండి. పెరుగుతున్న జనాభా, హైదరాబాద్ విస్తరణతో తెలంగాణకు మరింత మంది ఐపీఎస్లు అవసరం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు ఇవ్వండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. మావోయిస్టుల అంశంపై నివేదిక అందజేసిన ముఖ్యమంత్రి. తెలంగాణ పోలీసులను అభినందించిన అమిత్ షా. ఈగల్ టీంను మరింత బలోపేతం చేయాలని సూచన. ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఐపీఎస్ల సంఖ్యను 100కు పైగా పెంచండి. ఈ ఐపీఎస్లు లేరు రాష్ట్రానికి. రాష్ట్రం ఏర్పడక ముందు ఇచ్చారు. 2016లో మొదటిసారి ఐపీఎస్ క్యాడర్ రివ్యూ జరిగింది. 21లో జరగాల్సిన రివ్యూ 2025లో జరిగింది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి నిన్న విజ్ఞప్తి చేశారు. మిత్రబంధం పెద్దల సభకు అభ్యర్థిగా సీఎం సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి. రేవంత్ రెడ్డి అభిష్టానికి అధిష్టానం ఓటు. రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల ఖరారు. ఫోన్లో రాహుల్ ఖర్గే, రేవంత్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంతనాలు. వంశీ చంద్, దమ్మాటి సాంబయ్య పేర్లపై చర్చ. రాజకీయ సమీకరణాల దృష్ట్యా వేం నరేందర్ రెడ్డికి అవకాశం. నేడు సింఘ్వి నరేందర్ నామినేషన్ దాకా ఇంతకుముందు చెప్పుకున్న నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ దక్కింది. ఈరోజు సింఘ్వి నరేందర్ నామినేషన్లు వేరున్నారు. ఏప్రిల్ 2న గ్రామ సభలు. ఆరోగ్యం, విద్యా, సంక్షేమం, భద్రతపై నివేదన. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మార్గదర్శకాలు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 95 రోజుల కార్యాచరణ. 5 స్థాయిల్లో నిర్వహణ. 10 టీంలకు నోడల్ శాఖలు, అధికారులు. శాఖలు, పథకాల వారీగా ప్రగతి నివేదికలు సిద్ధం చేస్తున్న అధికారులు. ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలు నిర్వహించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగా 99 రోజులు జూన్ 9 వరకు 100 డేస్ 99 డేస్ టార్గెట్ అభివృద్ధి పనులు కానీ ఇవన్నీ చేయాలి. సీఎం బ్రేక్ఫాస్ట్ అమలు చేయాలి. వీటన్నిటి మీద ముందుకెళ్తుంది. ఏప్రిల్ 2 నుంచి గ్రామ సభలు పెట్టి